హాయ్ అందరికి, వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. మీ అందరికి రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మార్నింగ్ వెళ్ళేసి రేగిపళ్ళు జిల్లేడాకులు పెట్టుకొని పైన తలస్నానం చేయాలండి. 7 ఆకులు 7 రేగిపళ్ళు పెట్టుకొని అంతా స్నానాలు అన్ని అయిపోయాక సూర్యభగవానికి అర్ఘ్యం వదులుకొని చిన్నపాటి హోమం లాగా చేసుకొని దాంట్లో కూడా సూర్యుడికి కావాల్సినవన్నీ చేసుకొని ఇంకా మెయిన్ పూజ రథం అన్ని ఇంట్లో చిన్న బాల్కనీ అండి, ప్లేస్ సరిపోదని ఇంకా అప్స్టైర్ మీదకి వెళ్ళామండి. ఇక్కడ మిగతా కార్యక్రమం అంతా స్టార్ట్ చేస్తున్నాను. పైన టెర్రస్ మీద కొంచెం కళ్ళాప్ లాగా చల్లుకొని శుభ్రం చేసుకోనండి వాటర్తో. అట్లా ఆవు పంచతం కూడా శుద్ధి చేసుకొని ఇంకా నెక్స్ట్ రథం ముగ్గు వేసుకున్నానండి. ఈరోజు సూర్య భగవాన్ ఆరాధన చేస్తారండి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు రథసప్తమి అనగానే ఏంటంటే మాఘమాసంలో శుక్లపక్షమి సప్తమి రోజున జరుపుకునే పవిత్రమైన పర్వదినం అండి. ఈ రోజే సూర్యుని జయంతిగా కూడా పురాణాల్లో అంటారు. సూర్యుని జయంతిగానే అందరు పిలుస్తారు. సూర్యుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణం ప్రారంభించడాన్ని పురాణ విశ్వాసం. అసలు రథసప్తమి సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల సూర్యుడు సమస్త జీవులకి శక్తి, కాంతి, జీవనాధారము, ఆరోగ్యము, దీర్ఘాయుషు, తేజస్సు కోసం ఈ రోజున అందరూ సూర్యుడికి అర్ఘ్యం వదిలి సమర్పించి సూర్య ఆరాధన చేయాలండి కంపల్సరీ. ఉత్తరాయణం శుభారంభం ఈ రోజు నుండే ప్రారంభం అండి. సూర్యకాంతి భూమిపై కొంచెం వేడిగా ఎక్కువగా పెరుగుతుంటుంది. చలి తగ్గి పంటలు పుష్కలంగా పండే కాలం అండి ఇది. ఇది ప్రకృతి పునర్జీవానికి సంకేతం. రథంలో చాలా వెరైటీస్ ముగ్గులు ఉంటాయండి. మన ఇష్టం ఎంత పెద్దదైనా వేసుకోవచ్చు. అదే చుక్కలు పెంచుకుంటూ నేను 7 చుక్కల ముగ్గు వేస్తున్నానండి. 7 చుక్కల ముగ్గు చాలా శ్రేష్టము. ఎందుకంటే సూర్య భగవానుడికి 7 గుర్రాల మీద వాహనం కదా, అందుకని 7 సంఖ్య చాలా ముఖ్యమైన సంఖ్య అండి. అందుకే సూర్యుడికి అన్ని 7 జిల్లేడాకులు 7 చిక్కుడుకాయలతో రథం చేయడము, 7 చిక్కుడు ఆకులతో 7 ఆకులతో పెట్టి నైవేద్యం పెట్టడము, 7 ఆకులతోనే మనం భుజం మీద పెట్టుకొని తల మీద పెట్టుకొని తలస్నానం చేయడం, అన్ని 7 సంఖ్య చాలా పవిత్రమైనదండి. అందుకే ఈ రథం కూడా 7 చుక్కలే ప్రిఫర్ చేసి 7 చుక్కలే వేస్తున్నాను నేను. సూర్య ప్రతిబింబం వేశానండి మధ్యలో, అంటే సూర్యుడి ప్రతిబింబం లేదు కదా, అందుకని సూర్యుడిని ఇంకా పైన అది సూర్యుడు ఆరెంజ్ కలర్లో ఉంటాడు కదా, అందుకని ఆరెంజ్ కలర్ వేసాను. ఇంకా పైన జెండా కూడా వేసాను, అది ఆంజనేయ స్వామి జెండా, అందుకే జెండా కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మా మదరు ఈ పండగ చాలా బాగా చేస్తారండి. ఇది చాలా ఇష్టమైన పండగ. మా అత్తయ్య గారు కూడా ప్రతి ఆదివారం చీకట్లో లేసి సూర్యనారాయణకి నైవేద్యం పెట్టేవాళ్ళు, పరవాణం చేసి బాగా చేసేవాళ్ళు. ఈ మాఘమాసం బాగా ఉంటారు ఉపవాసాలు కూడా మా అత్తయ్య గారు కూడా. మా మదరు ఈ వ్రతాలన్నీ నాతో బాగా చేయించారండి. మా మదరు ఈ రథసప్తమికి రోజు ఏ నోము పట్టాలన్నా రథసప్తమి రోజే నోము పట్టాలండి. అందుకే ఈ రథసప్తమికి అంత ప్రత్యేకమైన చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. శిష్యరికం కూడా గురువులు ఏమన్నా మంత్రం చెప్పాలంటే కూడా రథసప్తమి రోజే చెప్తారండి. శిష్యరికం కూడా గురువుల దగ్గర ఏమైనా మంత్రోపదేశం చేసుకోవాలన్నా కానీ మా మదరు నా చేత చాలా నోములు చేయించారండి. 16 నోముల పండుగ కూడా ఈ రథసప్తమికి నేను చేశానండి. చాలా 16 మంది ముత్తైదులకి 16 పళ్ళు నైవేద్యం అక్కడ పెట్టి ఒక్కొక్క ముత్తైదుకి 16 పళ్ళు సమర్పించుకోవాలండి. ఆ నోము చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ అండి. ఆ నోము కూడా నేను కంప్లీట్ చేశాను. మా అమ్మాయి చేత కూడా చేయించానండి. ఇంక ఇప్పుడు ఇక్కడ మేము ఆల్రెడీ గృహప్రవేశం అప్పుడు చేసుకున్న మూకుళ్ళు ఉన్నాయండి, అఖండ దీపం పెట్టిన మూకుళ్ళు. ఆ మూకుళ్ళనే ఇక్కడ కుంపటిలాగా యూజ్ చేశానండి. ఆ మూకుళ్ళకే పసుపు పూసి బొట్టు పెట్టి సేమ్ ఆ మూకుళ్ళలోనే ఆవు పిడతలేసి ఆవు నెయ్యి పచ్చకర్పూరం వేసి సుగంధ ద్రవ్యాలు వేసి పొయ్యి స్టార్ట్ చేసామండి. కుంపటి సమయానికి లేదండి, ఆల్రెడీ ఉన్న కుంపటిని తుప్పు పట్టిపోయిందని పనమ్మాయికి ఇచ్చేసాను, కొత్తది ఫ్రెష్గా కొందామని. సమయానికి కొత్తది దొరకలేదండి. ఇంకా నెక్స్ట్ ఇది చూద్దామని ఈ సంవత్సరము ఈ అఖండ దీపం యూజ్ చేసిన మూకుళ్ళే యూజ్ చేశానండి. డైరెక్ట్గా మూకుడు మీద గిన్నె పెట్టడం చాలా కష్టం అండి. అందుకే గ్యాస్ స్టవ్ మీద స్టాండ్ పెట్టి యూజ్ చేసి ఆ ఐడియాతో గ్యాస్ స్టవ్ స్టాండ్ మీద గిన్నెను పెట్టానండి. ఆ ఇత్తడి గిన్నె కూడా పసుపు పూసుకొని గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకొని నైవేద్యం పరవాణం స్టార్ట్ చేశానండి. ఆవు పాలతోనే చేయాలండి పరవాణము.
అదే ఆవు పాలు వేసాను. చాలా సెగండి, చాలా మంట, కళ్ళకి నీళ్లు కారిపోతున్నాయి. మొత్తం పొగంతా పక్క వెళ్ళిపోతుంది, మంట అంతా పక్క వెళ్ళిపోతుంది. పొయ్యి వేడికోవడం కూడా చాలా కష్టం అన్నమాట. బాగానే కష్టపడ్డాము. కానీ ఉత్తరాయణము ఇలా చేయడం వల్ల అండి, నైవేద్యం చేసి సూర్యుడికి భగవానికి పెట్టాలని, ఈ పాప విమోచనము, కర్మశుద్ధి, రథసప్తమి నాడు నదీ స్నానం చేయడం వల్ల, సూర్య నమస్కారాలు చేయడం వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తాయండి. ఇది చాలా ఉత్తరాయణ శుభారంభం కదండి. ఈ రోజు నుండి సూర్యకాంతి బాగా వేడి ఎక్కువ అవుతుందండి. సమ్మర్ స్టార్ట్ అవుతుంది, బాగా పర్వాణం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనము కార్తీక పౌర్ణమికి సంవత్సరానికి ఒకసారి చంద్రుడి దగ్గర 366 ఒత్తులు ఎలా వెలిగిస్తామో అండి, అక్కడ కలశం పెట్టుకుని అలాగా సేమ్ కార్తీక పౌర్ణమిలోగే అది రాత్రిపూట చేస్తాము, ఇది మార్నింగ్ పూట చేస్తామండి రథసప్తమి రోజు. ఇది గోధుమ పిండితో, అప్పుడు బియ్య పిండితో చేస్తాం కదండి. ఇట్లా ప్రమిదలాగా పెద్ద దీపంలా చేసుకొని 366 ఒత్తులతో దీపం వెలిగిస్తాం కదా. ఇప్పుడు ఈ రథసప్తమి రోజు గోధుమ పిండితో పెద్దది చేసుకొని దీంట్లో 366 ఒత్తులు సూర్య భగవానుడికి వెలిగించాలండి. మామూలుగా ఎరుపు ఒత్తులు వెలిగించాలని ఇప్పుడు ఈసారి ఎరుపు ఒత్తులు అయిపోయినాయి ఏంటంటే దొరకలేదు కొంచెం, అందుకని ఇంకా ఫస్ట్ టైం తెల్ల ఒత్తులతోనే మామూలు మెయిన్ కాటన్తోనే వైట్వే వెలిగించారన్నమాట. యాక్చువల్గా అయితే రెడ్ది వెలిగిస్తే చాలా ఇంకా శ్రేష్టం అని చెప్తారండి రథసప్తమికి. ఫస్ట్ నుంచి అలాగే వెలిగించేదాన్ని. ఇంకా పీఠం మీద పసుపుతో పూసి ఇంకా 366 ఒత్తులు అక్కడంతా పెట్టుకొని రథం పెట్టాలి కదండి. ఇంకా రథం ప్రిపరేషన్ అన్నమాట. పసుపుతో అలంకరించి ఇక్కడ కూడా చిన్నగా బియ్య పిండితో ముగ్గేసుకొని ఇంకా అక్కడ అదే కలశం చెంబు పెట్టుకోనండి సూర్యభగవాన్ని ఆవాహన చేసి ఇంకా అక్కడ గోధుమలు వేసి ఆ గోధుమల్లో 366 ఒత్తులు అదే ఇందాక చేశారు కదండి గోధుమ పిండితో, ఆ గోధుమ పిండిని పెట్టి 366 ఒత్తులు వెలిగించారండి. ఇంకా నైవేద్యం ఏమో 7 జిల్లేడు ఆకుల మీద 7 చిక్కుడు ఆకుల మీద నైవేద్యం పెట్టాలండి. ఇంకా రథం కూడా స్టార్ట్ చేస్తున్నాను చిక్కుడు ఆకులతో, పుల్లలతోటి, అది 7 చిక్కుడు ఆకులతో అండి. అలా పుల్లలతో చేసుకొని తర్వాత ఇంకా రథం అయిపోయాక కంప్లీట్ అయిపోయాక చిన్న గౌరమ్మని లాగా పసుపు ముద్దతోని చేసుకోవాలండి. ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసి ఇంకా సూర్యభగవాన్ని పూజ చేస్తాం కదా, చేసుకొని ఇంకా అక్కడ దీపారాధన, తర్వాత నైవేద్యము 7 ఆకుల మీద 7 నైవేద్యం, అదే 7 అనమాట పరమాన్నంతో 7 ఆకుల్లో పెట్టాలన్నమాట. పెట్టి ఇంకా హారతి ఇవ్వాలండి. సూర్యభగవాని అష్టోత్తరము, సూర్యాష్టకము, ఈరోజు విష్ణు సహస్రనామం ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిది. లాస్ట్న ఓం భగవతే వాసుదేవాయ నమః అని 108 సార్లు చదువుకోవాలండి. అసలు దీపారాధన వెలిగించడం ఇది ఒక పెద్ద ఎత్తండి, పెద్ద టాస్క్ అయిపోయింది, చాలా కష్టమైపోయింది. 366 అన్నా కానీ కర్పూరం బిళ్ళలు ఎక్కువగా పెట్టేసి వెలిగించాము కానీ ఈ హారతి ఇచ్చేవి 7 ఒత్తులు అసలు ఎన్నిసార్లు వెలిగినా కొండెక్కుతున్నాయండి. చాలా కష్టంగా ఉంది ఈ గాలికి వెలిగించడం, పెద్ద టాస్కే ఇది. అలా ఉంది మాకు సూర్యభగవాను పెట్టిన పరీక్ష అని, ఎట్లయినా కష్టపడి నెగ్గాలన్నట్టు మేము చాలా కష్టపడ్డాము ఆ దీపారాధన చేయడానికి. దీనికి ఇంత కష్టపడేది ఎందుకండి, మనం సూర్యభగవానుడు ఇంత ఉదయమే లేచి ఇంత బాగా భక్తితో పూజ చేసుకోవడం అందరూ ఎందుకు, ఉదయాన్నే సూర్యకిరణాలు మన శరీరం పైన పడడం వల్ల డి విటమిన్ ఎక్కువగా వస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్య పండుగగా కూడా దీన్ని రథసప్తమి చూస్తారండి. మంచి అందరం హెల్దీగా ఆరోగ్యంగా ఉంటామంటారు. కానీ ఇంత ఈ చేయడం వల్ల బాగా పాప విమోచనము, కర్మశుద్ధి, నదీ స్నానాలు చేయడం వల్ల మొత్తం అన్నీ పోతాయండి. ఈ రోజైతే కంపల్సరీ సూర్య నమస్కారాలు ప్రతి ఒక్కరు చేసుకోవాలండి. ఈ రోజు చేసేవే ముఖ్యమైన ఆచరిస్తాం సంవత్సరం అంతా అనమాట. ఇలా మడితో పండగలప్పుడు పూజలప్పుడు కంపల్సరీ మేము మడిగట్టుకుని నైవేద్యాలు చేస్తామండి. అది ఇంట్లో అందరూ పెద్దలందరూ అమ్మ అందరూ అట్లాగే పాటిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి అట్లాగే నాకు అలవాటు వచ్చింది. అందుకే ఈరోజు రథసప్తమి అంటే మంచి ప్రత్యేకమైన పండగ కదా, అందుకని ఇట్లా మేము మడితో కట్టుకొని చేస్తాం నైవేద్యం. ఆ రథసప్తమి అనేది ఆరోగ్యం ప్లస్ ఆధ్యాత్మికత ప్లస్ ప్రకృతి మేళవించిన మహాపర్వదినం. సూర్యభగవాను కృపతో జీవితంలో శక్తి, విజయాలు, శాంతి కలగాలని ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. నా కాంటెంట్ నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ దివ్య.